బనకచెర్ల పోలవరం ఇక్కడ ఈ రెండింటిని ఆపాలంటూ ఎవరు అడిగారు? తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. విషయం ఏంటి అంటే తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలన్న, హైదరాబాద్ మినహా రూరల్ తెలంగాణలో ఆల్రెడీ గతంలో నాటిన విద్వేషాలు అలాగ ఉండిపోయినాయి. ఆంధ్ర మీద ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు, నీళ్లు నిధులు దోచుకున్నారు, నియామకాలు దోచుకున్నారు. ఆ మైండ్ సెట్లో మొదట్లో కేసీఆర్ దాన్ని బాగా హైప్ చేసి తన అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత తను పవర్లో ఉంటున్నప్పుడు క్రమక్రమంగా ఆంధ్ర వాళ్ళతో అక్కడ పెట్టుబడులు వీటికి సంబంధించినటువంటి ర్యాపో మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అన్నటువంటి పాయింట్ని గ్రామీణ తెలంగాణకి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చినటువంటి వాడు రేవంత్ రెడ్డి. ఎందుకు? ఆ తర్వాత ఇటు జగన్తో స్నేహాలు, చంద్రబాబుతో స్నేహాలు, ఇటు కేసీఆర్ చేయడం వలన ఆంధ్ర వాళ్ళతో స్నేహంతో మనకి జల్లగొడుతున్నాడు అన్నటువంటి దాన్ని గ్రౌండ్ లెవెల్లో పల్లె ప్రాంతాలకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోరిక తీర్చడం కోసమే అల్లు అర్జున్ అరెస్ట్ అయినా, నాగార్జునని తీసుకెళ్ళి వాళ్ళది పగలగొట్టడమైనా, అది మనం ఆంధ్రాలో కూర్చున్నటువంటి వాళ్ళు లేదా ఇతర రాష్ట్రాల్లో కూర్చున్న వాళ్ళు వేరే అనుకుంటాం. కానీ దాని ఇంపాక్ట్ తెలంగాణ పల్లెల్లో హృదయాన్ని సంతోషపరిచేటటువంటి చర్య. ఆంధ్రవాడికి చుక్కలు చూపెడుతున్నాడు మనోడు అన్నాడు. ఇప్పుడు అందులో భాగంగానే బనకచెర్ల ఆపేయాలా, పోలవరం ఆపేయాలి అంటూ లేక అవి ఆగవని తనకి తెలుసు. ఇప్పుడు పైనుంచి గోదావరి నీళ్ళు పట్టుకుపోవట్లా, అక్కడ వదిలేసిన నీళ్లు సముద్రంలోకి పోతున్న దాన్ని బనకచెర్లకు తీసుకెళ్తారు. అందులో ఆపడానికి ఏం లేదు. పోలవరం అయినా అంతే, అక్కడ తెలంగాణ నుంచి నీళ్లు పట్టు రావట్లా, తెలంగాణ ప్రాంతం అయిపోయాక వదిలేశాక ఇక్కడికి వచ్చిన నీళ్లతో వాడుకునేటటువంటిది పోలవరం ప్రాజెక్టు. కాబట్టి అది తెలియదా? తెలుసు. కానీ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసేసుకుంటే కష్టం. కాబట్టి దాన్ని ఇప్పుడు వివాదం చేయడమే ఇక్కడ ఉద్దేశం.